ప్రైస్తలాడ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా ప్రతిదినం దేవుని వాగ్దానంతో ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు విశ్వాసంతో నడిపించబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, మా కుటుంబం అంతా కూడా దేవుని సేవలో దేవుని పరిచర్యలో ఉన్నాం. మా అందరి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మనకి ఇస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనం మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనములను ఈ దిన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. నా జనులు ఇక నన్నటికి సిగ్గు నొందరు, అప్పుడు ఇశ్రాయేలు మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనేని యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గు నొందకయుందురు, నా జనులు ఇక నెన్నడును సిగ్గు నొందకయుందురు అని దేవుడు తన బిడ్డలకి ఒక వాగ్దాన మాటనిచ్చి ఆయన బలపరుస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోవేలు గ్రంథం, యోవేలు ప్రవక్త చెప్పిన ప్రతి మాట మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు యూదులైన వారు దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించి వారి పాడి పంటలను దేవుడు దీవించినప్పుడు ద్రాక్షారసమును వారికి అధికంగా ఇస్తూ, అంతేకాకుండా వారి ఆహార పదార్థాలన్నింటినీ దేవుడు దీవిస్తూ వారికి సమృద్ధినిచ్చినప్పుడు దేవుని ప్రజలు ఎలా మారిపోయారంటే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5లో మనం చూసినట్లయితే, మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడువుడి, ద్రాక్షారసం పానము చేయవారులారా రోదనము చేయుడి, కొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది, వాటి పళ్ళు సింహము కొరల వంటివి, వాటి కాటు ఆడ సింహం వంటిది అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అంటే పంటలు సమృద్ధిగా పండుతూ ఉన్నప్పుడు ఆ ద్రాక్షరసము తాగి వారు మత్తులై దేవుని సన్నిధిని విడిచిన వారుగా, దేవుని స్తుతించడం విడిచిన వారిగా దేవుని ప్రజలు మారిపోయినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ పంటల మీదకి దేవుడు ఏమి పంపించారని మనం చూస్తే 2వ వచనంలో మనకు కనిపిస్తుందండి. దేవుని బిడ్డలారా, 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. గొంగలి పురుగులను విడిచిన దానిని మిడతలు తినివేయుచున్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. ఇప్పుడు మీ పంటలన్నిటి మీదకి కూడా ఒక తెగులు వచ్చింది. అవేంటంటే గొంగలి పురుగులు, మిడతలు, అంతేకాకుండా పసర పురుగులు, చీడ పురుగులు వచ్చి పంటనంతటిని నాశనము చేస్తాయి. గనుక ఇప్పుడు మీకు ద్రాక్షరసము లేదు, ఇప్పుడు మీకు ఆహారము లేదు. గనుక మీ మత్తు నుండి మీరు విడుదల పొందుకొని మీరు కన్నీరు విడవండి, మీరు కన్నీరు విడిచి నా తట్టు ఇప్పుడైనా తిరగండి అని దేవుడు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా మారిపోయాయంటే దేవుని బిడ్డలారా, 18లో చూస్తే, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. ఇక ఇవి చూసుకున్నట్లయితే పశువులకు సైతము పచ్చగడ్డి లేదు, గడ్డి అండి ఆహార వస్తువులు, పచ్చని ఆకుకూరలన్నీ కూడా ఎండిపోయాయి. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు దేవుని ప్రజలకు వచ్చాయి. అయితే దేవుడు 2వ అధ్యాయం 12లో మనం చూస్తే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా తట్టు తిరగండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు హృదయపూర్వకంగా నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నేను కరుణ కలిగిన దేవుడను, దయాదాక్షిణ్యము కలిగిన దేవుడను, మీ హృదయములను చింపుకొని నా దగ్గర మీరు కన్నీరు విడవండి, ప్రార్థించండి
అని దేవుడు ఏబేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మాట్లాడినప్పుడు వారిలో ఒక భయంకరమైన భయము, పశ్చాత్తాపం వారిలో కలిగినప్పుడు దేవుడు మరలా ఏం చేస్తున్నారంట, తొలకరి వర్షమును కురిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. చూడండి 23వ వచనం, దేవుని బిడ్డలారా నేను చివరి లైన్ చదువుతున్నానండి. తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసము కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును అని చెప్తూ దేవుడు అంటూ ఉన్నారు. నేను మరలా పంట పొలాలను ఆశీర్వదిస్తాను, తొలకరి వర్షాన్ని నేను కురిపిస్తాను, మరలా పచ్చని పరిస్థితులు నేను ఏర్పరుస్తాను. ఎప్పుడైతే మీరు నా తట్టు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థిస్తారో, మీ యొక్క వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని నా తట్టు తిరిగి మీరు ప్రార్థించినట్లయితే నేను తొలకరి వర్షాన్ని కురిపిస్తాను అని దేవుడు మాట్లాడినప్పుడు, ప్రజలు పశ్చాత్తాపడినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు వర్షమును కురిపించి మరలా పచ్చని పంట పొలాలను, మరలా ద్రాక్ష తీగలను దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నారు, నేను మీకు ఆశీర్వాదం ఇచ్చాను కదా, అయితే ఆశీర్వాదం పొందుకున్న మీరు ఏమి చేయాలంటే 25లో మనం చూస్తాం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు, యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా నేను ఇస్తాను. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. దేవుడే పంపించానంటున్నారు మిడతలను, దేవుని బిడ్డలారా, అంతేకాకుండా పసర పురుగులను, వీటన్నిటినీ నేనే పంపించాను. ఎందుకంటే మీకు బుద్ధి కలుగుట కొరకు, మీలో పశ్చాత్తాపం కలుగుట కొరకు. అయితే ఇప్పుడు నేను మరలా మీకు తొలకరి వర్షం కురిపించి మీ పంట పొలాల్ని ఆశీర్వదించాను కదా, మీరు కడుపారా తిని మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును మీరు ఏం చేయాలి, స్తుతించాలి. స్తుతించినట్లయితే నేనేం చేస్తానంటున్నారు, నా జనులకు నెన్నటికి సిగ్గునందరు. నేను మీ మధ్యన ఉన్నానని, అంతేకాకుండా నేను మీ దేవుడునైన యెహోవాననియు నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకున్నట్లు ఇక నా జనులెన్నడూ కూడా ఏమందరు, సిగ్గునందరు. మీరు సిగ్గునందకుండా నేను చేస్తాను, మరలా మీ పంట పొలాలు నేను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనకు సమృద్ధినిచ్చినప్పుడు, దేవుడు కొరత లేకుండా చేసినప్పుడు, నలువైపుల నుండి దేవుడు ఆశీర్వాదం పంపించినప్పుడు మనం ఏం చేయాలండి, ఆయన్ని స్తుతించాలి. అధికముగా ఆహారం తిని మత్తుకు మనం బానిసలైపోయి నిద్రబోతులుగా మనం తయారయ్యామా, మరలా శ్రమ వెంబడి శ్రమ, శ్రమ వెంబడి శ్రమ మన మీదకి వస్తాయి. అది ఏ రీతిగా వస్తుందో చెప్పలేం. ఒక అనారోగ్యం రూపంలో వస్తుందో తెలియదు, ఒక ఆర్థిక ఇబ్బందుల రూపంలో వస్తుందో తెలియదు, లేక ఎవరి చేతులను మోసపోయే పరిస్థితుల ద్వారా వస్తుందో తెలియదు, కానీ శ్రమ కలుగుతుందని ఇక్కడ దేవుని వాగ్దానం మనకు తెలియజేస్తూ ఉందండి. అటువంటి సమయంలో మరలా మనం పశ్చాత్తాపడగలిగితే ఆ శ్రమలన్నిటి నుండి నేను తొలగించి నా జనులు ఇక నెన్నడూ కూడా సిగ్గును అందకుండా నేను చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలు విన్న మనము దేవుని ఆశీర్వాదం పొందుకొని ఆయన్ని స్తుతించే వారంగా ఉందాం తప్ప మత్తులుగా, నిద్రపోతులుగా, తిండిపోతులుగా ఉంటూ దేవుని స్తుతించకుండా, ప్రార్థించకుండా, శ్రమను శోధన తెచ్చుకోకుండా దేవుని బిడ్డలారా ఆయన ఆశీర్వాదంలో ముందుకు వెళ్ళాలని ఈ వాగ్దాన మాట మనకు తెలియజేస్తుంది. ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన స్తుతించాలి. ఆయన మన పట్ల చేసిన ప్రతి కార్యం బట్టి ఆయన మనం స్తుతించినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మనం సిగ్గుపడకుండా, ఎప్పుడు కూడా మనం తలదించుకోకుండా ఆశీర్వదిస్తూనే ఉంటానని, నా జనులకి నన్నడు సిగ్గు నొందరని ఉదయకాల సమయంలో తన వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానంలో ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు.
ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడా చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా, మమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు, మాతో నీ ఉండే దేవుడు, మాకు దేవునిగా నీ ఉంటానని అంటున్నావు ప్రభా. ఇగో మాకు కడుపారా ఆహారం ఇస్తావు, మమ్మల్ని దీవిస్తావు, ఆశీర్వదిస్తావు. అయితే ప్రభా, వీటన్నిటిని పొందుకున్న మేము నిన్ను స్తుతించే వారంగా ఉండాలి తప్ప వాటిని పొందుకొని మత్తులుగా మేము ఉంటూ ప్రార్థించకుండా స్తుతించకుండా ఉంటే అయా శ్రమ మా మీదకు వస్తుందని ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియజేశారు. మీకు వందనాలు ప్రభా. అటువంటి పరిస్థితులకు మేము చోటు ఇవ్వకుండా నిత్యము నీ నామాన్ని స్తుతించే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచమని ఈ వాగ్దాన మాటలు విని బిడ్డలందరినీ దీవించి దినమంతా నీ కృపతో నింపండి. ఎవరైనా బలహీనలుగా ఉంటే స్వస్థపరచండి. ప్రయాణంలో ఉన్న వారికి నీ కాపుదల భద్రత దయచేయమని దినమంతా నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.